వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ పాణ్యం నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్. అంబులెన్స్ డ్రైవర్ అత్యాశకు నిండు ప్రాణం బలి. ఘనంగా బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి వేడుకలు. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు గంగిడి మనోహర్ రెడ్డి. పాము కాటుకు గురైన విద్యార్థిని పరామర్శించిన ఎమ్మెల్సీ కంచర్ల. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలంలో వైసీపీకి చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీ నేత ఆధ్వర్యంలో మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి 200 మంది వైసీపీ కార్యకర్తలకు టీడీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మంత్రాలయం మండలం రచ్చమది గ్రామంలో దాదాపు 20 కుటుంబాలు ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ, రేపు రాబోయే ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగారెడ్డికి భిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు అని, అలాంటి వారిని మతి స్థీమితం లేదని అనటం సమంజసం కాదు అని హితవు పలికారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి నాకు సరైన పోటీ ఎవరు లేరని అన్నారు. నేను గెలిచి మంత్రాలయంలో టీడీపీ జెండా ఎగరవేస్తానని సవాల్ విసిరారు. అలాంటి వ్యక్తిని మతి స్థిమితం లేదు, నీకు మతి స్థిమితం లేదు. ఒక్కోడుగా నిలబడుతున్నాం మేము. కానీ నాకు సరైన పోటీ లేదు. సరైన పోటీ కావాలనుకుంటే మరి ఇంకెవరున్నారో నీకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో ఆ దేవుడి సాక్షిగా ఈ దేవుడి సాక్షిగా అంటున్నాం కదా, మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మంత్రాలయం నెలలో తెలుగుదేశం జెండా ఎగురుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మంచిర్యాల పట్టణంలో ఒక అంబులెన్స్ డ్రైవర్ హాస్పిటల్స్ వారు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి పేషెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలాంటి అత్యవసర వసతులు లేని హాస్పిటల్స్ కు అంబులెన్స్ డ్రైవర్స్ తన ఇష్టానుసారంగా తరలించడం వలన ఒక మహిళ సరైన సమయంలో వైద్యం అందక కరీంనగర్ లో చనిపోయినట్లు మంచిర్యాలలో వార్త చక్కర్లు కొడుతుంది. ఈ మధ్యకాలంలో కూడా ఒక మహిళ పేషెంట్ కూడా ఇలాంటి అనుభవం ఎదురైనట్లు తెలుస్తుంది. మంచిర్యాల పట్టణంలో కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు అత్యాశకు పోయి రోగి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. 3/2024 రోజు లక్షపేటలో యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ ఇంజూర్డ్ పర్సన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాలకు తీసుకురావడం జరిగింది. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అక్కడి డాక్టర్ల సూచన మేరకు ఈ పేషెంట్ కొంచెం కండిషన్ సీరియస్ ఉంది, పై ఆసుపత్రికి తీసుకుపోండి, ఇక బెటర్ హాస్పిటల్ కానీ డాక్టర్ గారు రిఫర్ చేయగా కరీంనగర్ తీసుకుపోవడానికి పేషెంట్ యొక్క అటెండెంట్స్ వాళ్ళ తండ్రి మరియు ఇంకా బంధువులు కలిసి అక్కడ ఉన్న అందుబాటులో ఉన్న ఒక అంబులెన్స్ని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ అంబులెన్సు డ్రైవర్ సాగర్, అతనిది నర్సింగాపూర్ జైపూర్ మండలం, ఇక్కడే వచ్చి ఉంటున్నాడు మంచిర్యాలలో. ఇతను సొంత ఒక అంబులెన్స్ కొనుక్కొని జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్న తతంగం ఇక్కడనే జరుగుతూ ఉంది, మొత్తం అంబులెన్స్ వ్యవస్థ. ఆ అంబులెన్స్లో పేషెంట్ని అడ్మిట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అటెండెంట్స్ ఏమన్నారంటే కెల్విన్ హాస్పిటల్ కరీంనగర్కి తీసుకుపోండి అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ యొక్క నిర్ణయానికి, వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా తన సాగర్ యొక్క ఇష్టానుసారం వసుధ హాస్పిటల్ మంచిర్యాలకు తీసుకుపోవడం జరిగింది. అక్కడ దాదాపు అరగంట నుంచి 30 గంట వరకు
టైం వేస్ట్ కావడం జరిగింది. అక్కడ కూడా సరైన ట్రీట్మెంట్ అందకపోయేసరికి మళ్ళీ వాళ్ళు కూడా కరీంనగర్ పంపించడం జరిగింది. కరీంనగర్ వీళ్ళు చెప్తా ఉన్నారు కెల్విన్ హాస్పిటల్ వెళ్దామని. మరి వీళ్ళ మాట వినకుండా ఈ డ్రైవర్ తనకు తెలిసిన తనకు ఎక్కడైతే కమిషన్ వస్తుందో అక్కడికి అకిరా హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ ఒక దాదాపు 20 నుంచి 40 నిమిషాల వరకు మళ్ళీ ట్రీట్మెంట్ చేసినట్టు చేసి తర్వాత అక్కడ కూడా కాకపోయేసరికి మళ్ళీ కెల్విన్ హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్లు పరీక్షించిన తర్వాత ఈ బ్రెయిన్ డెడ్ అయింది. ఒక గంట ముందు, 30 గంట ముందు వస్తే సర్వైవ్ అయ్యేది, కాకపోతే ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయిపోయింది, మేము ఏం చేయలేదని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఏడ్చుకుంటూ అదే అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాలకు మళ్ళీ తిరిగి తీసుకురావడం జరిగింది. ఆమె ఫస్ట్ రోజు చనిపోవడం జరిగింది. ఇది బాధాకరమైన విషయం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంతకుముందు కూడా మేము ప్రెస్కు అంబులెన్స్ డ్రైవర్లందరినీ ఓనర్లను పిలిపించి మేము ఇంతకుముందు కూడా ఒక లేడీ వాళ్ళ భర్త మేషన్ పని చేస్తూ ఉంటాడు, బిల్డింగ్ మీదకి వెళ్ళి పడి చనిపోయినాడు. ఇట్లనే అయితే వాళ్ళు ఒక హాస్పిటల్కి తీసుకుపోమని ఇంకో హాస్పిటల్ తీసుకుపోతే అతను కూడా చనిపోవడం జరిగింది. సో ఈ కాసుల కక్కుర్తి కొరకు ఈ అంబులెన్స్ డ్రైవర్లు ఓనర్లు ఆశపడి పేషెంట్ల ప్రాణాలని గాలిలో వదిలేస్తూ ఉన్నారు. సో నేను ఆ రోజు మా డీసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సార్ మేము అట్లా చెయ్యమని చెప్పడం జరిగింది. దాదాపు 60 అంబులెన్స్లు అసోసియేషన్ ప్లస్ 40 అన్అఫీషియల్గా ఉన్నాయి, 100 అంబులెన్స్లు ఉన్నాయి. కానీ ఇక్కడ జరుగుతున్న ఇది వ్యవహారము కేవలం ప్రైవేట్ హాస్పిటల్స్, కొంతమంది, నేను అందరిని అనట్లేదు, ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించి డాక్టర్లని అద్దెకు తీసుకొచ్చి నడుపుతున్న వాళ్ళ మీద చాలా కంప్లైంట్స్ ఇలాగా వస్తూ ఉన్నాయి. కొంతమంది, అంతమంది కాదు. సో ఈ కమిషన్ 30% కమిషన్ ఇస్తారంట. మళ్ళీ ఈ వ్యక్తి నేనెందుకు వస్తుంటే ఇక్కడ వరకు కెల్విన్ హాస్పిటల్ తీసుకుపోమంటే తీసుకురాలేదు, నువ్వు ఇక్కడ తీసుకొచ్చినావు అంటే నేను చెప్పిందే నువ్వు వినాలే, నేను తీసుకుపోయిన హాస్పిటల్కు నువ్వు రావాలే, నాకు అక్కడ కమిషన్ వస్తుంది కాబట్టి నేను అక్కడికి తీసుకుపోతా అని నిస్సిగ్గుగా బెదిరిస్తున్నాడు. ఇది జరుగుతున్న వ్యవహారము. నేను ఇక ముందు చెప్తున్నా, ఎవరైతే కమిషన్లు ఇచ్చుకుంటూ ఇట్లా అమాయకమైన పేషెంట్ల ప్రాణాలు తీసేవారు ఎవరైనా కానీ చట్టరీత్యా వాళ్ళకు కఠినంగా శిక్షిస్తాము. అంబులెన్స్ డ్రైవర్లకు ఓనర్లకు నా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఈ ప్రాక్టీస్ మానుకోండి. ఇక నుండి వాళ్లకు కిరాయి కూడా ఇక్కడ నుంచి కిరాయి ఎంత తీసుకుంటారంటే కిరాయి కరీంనగర్కు, మంచిర్యాల నుంచి కరీంనగర్కు 7,000 అంట. అదే హైదరాబాద్ అయితే 10 నుంచి 11,000 అంట. అంటే కరీంనగర్ నుంచి మంచిర్యాల నుంచి కరీంనగర్కు 90 కిలోమీటర్లు అయితే కరీంనగర్ నుంచి హైదరాబాద్ 160 కిలోమీటర్లు. మీరే ఒకసారి ఆలోచించండి. అంటే ఎంత వీళ్ళు అమాయకమైన ప్రజలు వాళ్ళ యొక్క సెంటిమెంట్ మీద కొట్టి వీళ్ళు డబ్బులు గుంజుతా ఉన్నారు. సో ఇట్లాంటి ఎవరైనా కానీ, ఎంత పెద్దోళ్ళు అయినా కానీ వదిలేది లేదు. చట్టరీత్యా వాళ్ళకు శిక్ష పడాల్సిందే. ఇప్పుడు ఇతని మీద సాగర్ అనే వ్యక్తి మీద కేసు రిజిస్టర్ చేసి అతనికి జైలు పంపుతున్నాము. ఇక ముందు కూడా ఎవరైనా ఇలాంటి ప్రాక్టీస్ చేసినట్టయితే తప్పకుండా వాళ్ళని జైలు పంపుతాము. దయచేసి ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్న అందరికీ మా విజ్ఞప్తి, ఇలాంటి ప్రాక్టీస్ని దూరం పెట్టండి. నిజాయితీగా వాళ్లకు సేవ చేసే ప్రయత్నం చేయండి. ఏదైతే మినిమం ఛార్జెస్ ఉన్నాయో మీకు కావాల్సిన న్యాయబద్ధంగా ఎంతైతే తీసుకుంటారో అది తీసుకోండి. కానీ ఇన్సెంటివ్స్ ఇచ్చుకుంటా వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు గుంచి అమాయకమైన ప్రజల్ని ప్రాణాలు తీసే పరిస్థితి తీసుకురాకండి. థ్యాంక్ యూ. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్, అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించిన అనంతరం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ మాట్లాడుతూ, మన దేశం దృఢంగా ఉంటూ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తూ అన్ని మతాల వర్గాల వారు ఇక్కడ ప్రశాంతంగా నివసించే వాతావరణం ఏర్పడడానికి మనం రాజ్యాంగం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన మహనీయుడని కలెక్టర్ తెలిపారు.
జిల్లా అధికారులందరూ యూత్ ప్రజలు కూర్చున్నాం. గౌరవ డిప్యూ గారు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, సంఘ సంస్కర్త పూజ్య బాబు జగజీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా వారికి పూలమాల అలంకారం చేయాల్సిందిగా అవకాశాలు మనకు వచ్చినప్పుడు ఆ పెద్ద జీవితాల గురించి కొంచెం నేర్చుకోవడం అనేది, ఆ పెద్ద జీవితాన్ని వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం ఇటువంటి సందర్భాలను ఉపయోగించుకుంటాం. మూడు అంశాలు చిన్నవి. మొదటిది, ఏ రాజ్యాంగం వల్ల మనం అందరూ ఇక్కడ ఉన్నామో దాంట్లో ఒక కీలక పాత్ర పోషించింది డాక్టర్ జగజీవన్ రామ్ గారు, అలాగే అంబేద్కర్ గారు, అలాగే ఇతర పెద్దలు. ఆ రాజ్యాంగం లేకపోతే ఈరోజు మనం ఒక సమైక్యమైన దేశంలాగా, సమానత వైపు వెళ్ళే దేశంలాగా, పేదల్ని మద్దతు చేయడానికి ఉన్న దేశంలాగా, అన్ని మతాలను ఒకేలాగా చూసే దేశంలాగా, ఇంత ప్రశాంతమైన దేశంలాగా ఉండేవాళ్ళమే కాదు. దానికి మొదటిగా మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముఖేష్ మరియు కన్నన్ వరదరాజులు సుకుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ మాట్లాడుతూ కొత్తపేటలో నిరుపయోగంగా ఉన్న మార్కెట్ కాంప్లెక్స్ ను నిబాలిష్ చేసి నూతనంగా కాంప్లెక్స్ నిర్మించి అందులో డిఎస్పీ కార్యాలయం మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కొత్తపేటలోని ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను తీర్చి కొత్తపేట పేరులో ఇక్కడ ప్రాంతంలోనూ కొత్తగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తరఫున హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, అదే విధంగా జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వేషన్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అదే మాదిరిగా వేదికలందరూ కూడా మన కన్నా ఉన్నారు, మన వాసు గారు, కొత్తపేటలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీరు చేతులు ఇన్ఛార్జ్ అదేవిధంగా మన సమన్వయ కమిటీ అధ్యక్షుడు కంచెల శ్రీకాంత్ గారు, ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా అధ్యక్షుడు రాజకుమార్ గారికి, క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యేంద్రశేఖర్ గారికి, డాక్టర్ సురేష్ మరి సోదరులందరికీ కూడా పేరు నమస్కారాలు. ఈరోజు కుప్పం కొత్తపేటలో మనకు ఎన్నో కార్యక్రమాలు పెండింగ్లో ఉంది, ఎన్నో చేయవలసిన కార్యక్రమాలు కూడా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలను కూడా చేయాలంటే మనం బ్రిడ్జ్ పెట్టారు, కానీ అక్కడ దేవుడు పెట్టడానికి సరైన ఇది లేదు.
అదేవిధంగా ముఖ్యమైనటువంటి సమస్య దాన్ని కూడా కొంతవరకు తీర్చడం జరిగింది. కానీ ఇంకా అవసరం చాలా ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల రోడ్లు కూడా ఇక్కడ వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు అన్ని కులాల వారు 10 కులాలకు సంబంధించిన వారు కూడా ఉండడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా బీసీ కులాలు, ఎస్సీ కులాలు, మైనారిటీలు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా కావాల్సినటువంటి ఎన్నో సదుపాయాలు మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా రావడం జరుగుతుంది. కానీ మొదటగా కుప్పం కొత్తపేటలోనే చేయాలని మన వారందరినీ వాళ్ళని కోరి ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కొత్తపేట కౌన్సిల్ అనిసోకారం చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ముఖ్యంగా మనమందరం కూడా ఒకే మాట ఇస్తున్నాం. కొత్తపేట తరఫున మేము పూర్తి మెజారిటీ తెప్పించి చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజారిటీతో అయ్యేటట్లు అందరూ చేయగలరా? చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజారిటీ తెప్పిస్తాం. మనకు కావాల్సిన పనులన్నీ కూడా పెద్దలు ముందుండి చేయవలసిందిగా వాళ్ళకు పూర్తి సహకారంతో కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్ 34వ వార్డు నిర్మల్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు సూపర్ 6 డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించి కాలనీలో సమస్యలు తెలుసుకుంటూ పథకాల గురించి వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి. బాబు జరుగు జరుగు అందరు ఏమనుకోకండి. అది అయిపోయిన తర్వాత 2 నిమిషాలు మాట్లాడి బయట లేడీస్ జరుగుతుంది హటో లేడీస్ డేట్లే నీకోసం చాలా అవతల అవతల కొంచెం జరుగు 2 నిమిషాలు పోయేది ఆడ ఆడ తీసుకున్నా ఓకేనా ఇది తీసుకోవాలా ఓకేనా ఓకేనా ద్రావిడ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి బాబుపాపు కాటుకు గురికాగా చికిత్స పొందుతున్న బాబును శుక్రవారం టీడీపీ కుప్పం నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, అందుకు ఉదాహరణ ద్రావిడ విశ్వవిద్యాలయం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ద్రావిడ విశ్వవిద్యాలయంలో 10 మంది విద్యార్థులతో కలకలలాడిందన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం లేదన్నారు. వర్సిటీ హాస్టల్ భవనంలోకి పాము వచ్చి విద్యార్థిని కరిచినా అక్కడ సిబ్బంది పట్టించుకోకపోవడంతో తోటి విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారన్నారు. విద్యార్థి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన బాబు అనే విద్యార్థికి ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఎవరు బాధ్యత తీసుకునేవారని ప్రశ్నించారు. పాము కరిసినట్టు బయటకు చెబితే మార్కులు కట్ చేస్తామంటూ వార్డన్ బెదిరిస్తున్నట్లు విద్యార్థి తెలిపారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వర్సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తామని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లు తెలిపారు. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ ఏ విధంగా నాశనమైనవి, వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా రాజకీయ పరంగా చేస్తున్నారనే దానికి ఉదాహరణ ద్రవిడియన్ యూనివర్సిటీ. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా వేలాది మంది విద్యార్థులతోటి, మంచి స్టాఫ్ తోటి, అన్ని రకాలుగా నడుస్తున్న యూనివర్సిటీ, ఎక్కువ కోర్సులతోటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పోయింది. రమారమి 40,000 మంది విద్యార్థులు చదువుకునేటటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు ఆఖరికి ఎన్నో కోర్సులు మూసేశారు. ఆఖరికి ఎవరైతే అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో, క్లీనింగ్ చేసేటటువంటి కానీ లేకపోతే ఆఫీసులో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది, వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి యూనివర్సిటీని తీసుకొచ్చారంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు. గత 2 నెలలుగా విద్యార్థుల హాస్టల్లో ఉండే విద్యార్థుల రూములు కనీసం చిమ్మను కూడా చిమ్మేటటువంటి పరిస్థితి లేకుండా ఉంటే ఈరోజు ఒక విద్యార్థి ప్రాణాపాయ స్థితిలోకి వచ్చారు. రూమ్లోకే పాము వచ్చి పాములుండి
పాము ఉండి కరిస్తే ఈరోజు తోటి విద్యార్థులు యూనివర్సిటీ వాళ్ళు పట్టించుకోకపోతే సిబ్బంది తోటి విద్యార్థులు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిస్తే భగవంతుడు దయ వల్ల ఆ అబ్బాయి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. బాబు MBA ఫస్ట్ ఇయర్ దర్శి నుంచి, ప్రకాశం జిల్లా దర్శి నుంచి వచ్చున్నాడు. ఆ అబ్బాయికి ఇక్కడ ఇంత ఇబ్బంది జరిగినా కూడా యూనివర్సిటీ నుంచి ఏ ఒక్క సపోర్ట్ కూడా అనేది లేదు. ఆ అబ్బాయి ప్రాణాలకు ఏదన్నా అపాయం జరిగి ఉంటే ఎవరు బాధ్యులని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ఇంకా వార్డెన్ బెదిరిస్తాడంట, ఇదేదన్నా బయటికి చెప్తే నీ మార్కులు కట్ చేస్తాం, నీ ల్యాబులు కట్ చేస్తాం అని చెప్పనేసని వార్డెన్ గారు అలాగే ఇంకెవరన్నా వాళ్ళని బెదిరించే వాళ్ళందరికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇంకా 50 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఎవరెవరైతే ఇట్లా బాధ్యతారహితంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ యూనివర్సిటీని పూర్వస్థితికి తీసుకొచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటానని మొన్న వచ్చిన సభలో కూడా చెప్పడం జరిగింది. ద్రవిడ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు కానీ అలాగే డిగ్రీ కాలేజీల అఫిలియేషన్ మొత్తం ఇక్కడికి చిత్తూరు జిల్లా సంబంధించిన మొత్తం ద్రవిడ యూనివర్సిటీకి ఇచ్చి దాని పూర్వ వైభవానికి తీసుకొస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి చర్యలకి పాల్పడకుండా అలాగే విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1వ తారీఖున పింఛన్లు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఎందుకు పింఛన్లు 1వ తారీఖున ఇవ్వలేదో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని ముందే గ్రహించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ కాంట్రాక్టర్లకు ముందుగానే బిల్లుల రూపంలో 13,000 కోట్లు దాచిపెట్టారు. దీంతో ఖజానా ఖాళీ అయింది. మార్చి 31కి బడ్జెట్ క్లోజ్ అవుతుంది. ఏప్రిల్ 1కి కావాల్సిన డబ్బును ప్రభుత్వం ముందుగానే డ్రా చేసి పెట్టుకోవాలి. 1వ తారీఖు వచ్చినప్పుడు కొన్ని అకౌంట్లు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి సకాలంలో డబ్బులు ఇవ్వకుండా ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రతిపక్షంపైనే నెట్టేందుకు ప్రయత్నించారు. జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ముందే 13,000 కోట్లను కాంట్రాక్టర్లకు దాచిపెట్టాడు. ఖజానా ఖాళీ చేసి పింఛన్ను 3వ తారీఖు ఇస్తున్నట్లు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను పింఛన్ ఇవ్వడానికి ఉపయోగించవద్దని చెప్పింది. దీనిని కూడా జగన్ ప్రభుత్వం రాజకీయ స్వలాభం కోసం వాడుకున్నారన్నారు. ఇలాంటి ఇబ్బందుల్ని ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి తద్వారా సకాలంలో వృద్ధులకు ఈ పెన్షన్స్కి అందరికీ పెన్షన్లు ఇస్తే సబబుగా ఉండేది. అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్అప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం 13,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి 1వ తారీఖున ఖజానా ఖాళీ చేసి 1వ తారీఖు ఇవ్వకుండా 27వ తారీఖునే ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి 3వ తారీఖు ఇస్తామని అందరికీ ఆదేశాలు ఇచ్చి ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్కుల్లో ఇన్వాల్వ్ కారు. ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. శుక్రవారం నాడు సీతానగరం మండలం ఇనగంటివారిపేట సర్పంచ్ సత్యం రాంపండు ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకురావడమే కాక పరిపాలన దక్షతలో తన మార్పును చూపించి ఎంతో మందికి ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. దేశ ఉప ప్రధాన మంత్రిగాను డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ తీసుకున్న అసంఖ్యాక నిర్ణయాలు దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయని, ముఖ్యంగా కేంద్ర వ్యవసాయ ఆహార శాఖ మంత్రిగా ఆయన దేశంలోని ఆహార సమస్యల పరిష్కారం కోసం హరిత విప్లవానికి నాంది పలికారన్నారు. స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. వాళ్ళ జీవించినటువంటి కాల సమయంలో చెరగని జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ఈ పేడ గ్రామంలో యువత పెద్దలు అందరూ సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మరి ముఖ్యంగా ధన్యవాదాలు.
ముందుగా రెండు ఆనుముత్యాల మాటలు మన ఎమ్మెల్యే గారు రాజాబాబు గారు మాట్లాడతారు. అందరూ శబ్దంగా ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.